ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఆలు బొండా. ఆలు కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్న బొండా కోసం నేను ఆలు కర్రీ. ఆలు వేసుకుందాం. మనము బాగుంటాయండి ఆలు బొండాలు. ఇంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఆలు వేసుకుందాం. స్టవ్ పెట్టుకోవాలి, మంట చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అడగంటుంది. స్లోగా చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆలుగడ్డలు 4 తీసుకుని, పావు కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను నేను. ఫస్ట్ ఉడికించి సన్నగా కట్ చేసుకున్నాను నేను. అది కట్ చేసిన ఆమ్చూరు, కొంచెము ఆమ్చూరు, ఇది టేస్ట్ కోసం. ఇది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా ఉడికించుకుందాము. ఇది మెత్తగా ఉడకాలి, ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది ఉడికేసరికి. మనం ఉడికించిన ఆలు చూడు ఇట్లా అయింది, చూడండి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి. ఇట్లా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఉండలుగా అన్నీ చేసి అలా చెప్పిరా మరొకండి. కొంచెం కారము, శనగపిండి తీసుకున్నాను పావు కిలో కొంచెం తక్కువ, 200 గ్రాములు ఉంటుంది. కొంచెం కారం వేసుకున్నాను, దాంట్లో ఉప్పు, కొంచెం గరం మసాలా,
మొత్తం కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. అక్కడనే పెట్టు. చూసుకుంటా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయిపోతాయి మళ్ళీ. బాగా కలపాలి దీన్ని. పిండి మొత్తం చూడండి. ఒక్కొక్కటి ఇట్లా డిప్ చేసుకొని దీంట్లో మెల్లగా వేసుకోవాలి. అన్నీ ఇట్లనే వేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి. ఆలు బజ్జీలు, ఆలు బొండాలు ఇవి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలు బొండ రెడీ. మన ఆలు బొండ రెడీ అండి. చూడండి. ఒకటి తీసి చూసుకుందామా. చూడండి, స్టఫింగ్ చేసుకున్నాం కదా మనం ఆలు. చూడండి ఇట్లా వచ్చింది. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఆలు కూడా మంచిగా మెత్తగా లోపల స్టఫింగ్ కూడా మంచిగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.